గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఏపీలో అయితే ఓటర్లు పోటెత్తిన పరిస్థితి ఇప్పటికైతే దాదాపుగా మనకు 10:30 వరకే చూసుకుంటే 15.05% ఓటు నమోదైన పరిస్థితి. ఇంకా అంటే ఇంకా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా డిక్రీజ్ ఉంటుందా? ఎందుకంటే వర్షాలు పడతాయన్న ఆందోళనతో అందరూ ముందు వచ్చేసి ఓట్లు వేసారా, ఏం సంగతి అన్నది చూడాల్సి ఉంటుంది. ఎలక్షన్స్ ఎప్పుడైనా బ్రాడ్ బేస్డ్ అవుతా ఉంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గుద్దండి. మైక్రో లెవెల్కి పోతుంటే పర్సంటేజ్ ఎక్కువద్ది. అంటే గ్రామ పంచాయతీ లేకపోతే ఎంపీటీసీ ఎన్నికల్లో 90% పోల్ అవుద్ది. ఎంపీపీ ఎలక్షన్స్ అంటే 85, ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే 80, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే 65, 67. ఇట్లా అసలు మన ఇండియా చరిత్రలో 17 ఎలక్షన్లలో కూడా 17 సార్లు జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా 67.5 దాటలేదు. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా బ్రాడ్ బేస్డ్ కాబట్టి ఆ ఇంటెన్సిటీ తక్కువ ఉంది. ఏపీలో ముమ్మరంగా ఓటింగ్కు జనం తరలటానికి కావడం అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండటం వల్ల ది కాంపిటీషన్ ఈజ్ స్టిఫ్. రెండింటి మధ్య అటు ఫ్రంట్ ఇటు వైసీపీ మధ్య ఉన్నటువంటి పోటీ ప్రజల్ని అట్రాక్ట్ చేసింది. తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఓటర్ల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేట్ తోటి అమెరికా నుంచి కూడా ఇప్పటికే 40,000 మంది వచ్చారు ఓటింగ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి రిపోర్ట్ ఉంది. అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి అయితే గత 5 రోజులుగా ఏనాడు ట్రాఫిక్ జామ్ కాకుండా లేదు. అంతటి స్థాయిలో హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల నుంచి ఆంధ్రాకు ఓటేయటానికి వెళ్ళారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటైతే రెండోది రెండు ఉజ్జీల మధ్య సమపోటీ ఉండటంతో వాళ్ళ 1000 ఓట్లు తగ్గిన 500 ఓట్లు తగ్గిన రిజల్ట్ తలకిందరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ల మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి రప్పించుకుంటున్నారు. ఇది ఒక అంశం. తర్వాత మూడో అంశం ఏంటంటే రాయలసీమలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జనరల్గా బాంబు సంఘటనలు ఉంటాయి. అవి జరగలేదు, మనం సంతోషించవచ్చు. అదేవిధంగా ఘర్షణలు కూడా గత స్థాయిల కన్నా తగ్గాయి. కానీ అవి కూడా కొంత కమర్షియల్ పాలిటిక్స్, కొంత ఎడ్యుకేషన్ పెరిగితే ఘర్షణలు తగ్గుతాయి. ఎక్కడైతే ఎడ్యుకేషన్ పెరిగిందో అక్కడ ఎలా ఘర్షణ, తెలంగాణ మొత్తంలో గతంలో ఊరూరా ఘర్షణలు జరిగాయి. ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత కొట్లాట పోవాలనే ఇంట్రెస్ట్, తర్వాత పాలుగాళ్ళగా వ్యవహరించడం ఇష్టం లేదు, తర్వాత యజమానులకు తాబేదారులుగా జరగడం ఇష్టం లేదు. వీటన్నిటితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎక్కువ కావటంతో ప్రజలు చదువు రాకున్నా వాళ్ళ చైతన్యం పెరిగింది. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ ఓవరాల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కనుక 70% దాటితే మనం బాగా సంతోషించాలి. అయితే కొన్ని దేశాల్లో అవి కంపల్షన్ ఉంది. స్విట్జర్లాండ్లో కానీ లేదా ఆస్ట్రేలియా కానీ మిగతా చోట్ల ఒక 20 ఏళ్ళు ఓటేయకపోతే అసలు ఓటే ఇవ్వరు. కొన్ని చోట్ల 4 సార్లు కనుక ఓటేయకపోతే 10 ఏళ్ళు ఓటు ఇవ్వరు, ఆ తర్వాతనే ఓటిస్తారు. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిలో ఉన్నాయి. కాబట్టి అక్కడ 99% ఓటింగ్ జరిగేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలో ఇంకా అటువంటి ఏం లేవు కాబట్టి, వాలంటరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదేమైనా చైతన్య స్థాయి, పోటీ స్థాయిని బట్టే ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఉంటా ఉంది. సహజంగానే ఉదయం పూట మహిళల టర్న్అవుట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ ఉందని చెప్పేసి ఇంట్లో పనులు మానేయరు. అన్ని పూర్తి చేసుకొని వచ్చే వరకల్లా 12 అవుతా ఉంటుంది. కాబట్టి మార్నింగ్ కాస్త టర్న్అవుట్ తక్కువ ఉంటుంది. మధ్యాహ్నం దాటితే టర్న్అవుట్ ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. పనులు తీరిక చేసుకుని వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈవినింగే మనకు సాధారణంగా మధ్యాహ్నం కల్లా 30% కన్నా మించదు 1 వరకు. కానీ 1 నుంచి 5 వరకు 60% దాటుద్ది. ఆ 5 నుంచి 6, 7 వరుసలు నిలబడ్డ ఓటేసే వరకల్లా అది 70% టచ్ అయ్యే అవకాశం ఉంది. జనరల్గా ఈవినింగ్ టర్న్అవుట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టే మనం నిర్ణయానికి రావచ్చు. ఏదేమైనా ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఓటింగ్ చేస్తేనే అది ఇన్క్లూజివ్ డెమోక్రసీ అవుతుంది. కాబట్టి ఓటింగ్కు ఏ కారణం వల్ల దూరంగా ఉన్నా అది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించదు. కాబట్టి సాధారణంగా మరి వాళ్ళ ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు అనే రిపోర్ట్స్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా ప్రయత్నం చేసింది ఈ ఎలక్షన్స్ గురించి, ఓటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఓటుకున్న ఇంపార్టెన్స్ ను ఎక్కువ చేయటంతో ఇవాళ
ఓటింగ్ పార్టిసిపేషన్ పెరిగింది. ఎస్ సార్. అయితే ఇంకొక విషయం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పటికే పల్నాడు కానీ లేకపోతే ఇతర జిల్లాల్లో కూడా ఇప్పటికే గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక దాడి, మండి కృష్ణాపురంలో సురేష్ అనే వైసీపీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్, అతనిపై దాడి జరిగింది, కత్తులతో పొడి చేశారు అతన్ని. ఇప్పుడు అతను సీరియస్ గా ఉన్నాడు అని చెప్పేసి ఇప్పటికే అతనికి కంప్లైంట్ వస్తున్న పరిస్థితి, అక్కడ ఉన్నాడు అని చెప్పేసి సమాచారం వస్తూ ఉంది. ఇంత స్థాయిలోకి పోతున్న పరిస్థితి ఎట్లా చూడాల్సి ఉంటుంది సార్? ఇది లోకల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పాలిటిక్స్ అన్న తర్వాత రాయలసీమలో కాస్త ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ లోకల్ కాన్ఫ్లిక్ట్ ని ఎలక్షన్స్ సందర్భంగా ఏదో ఒక ఘర్షణ రావడంతో దాని వ్యవహారం ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. అదే మీరు హైలీ ఎడ్యుకేటెడ్ డిస్ట్రిక్ట్ లో, కమర్షియల్ గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో తోపులాటలు తప్ప పెద్దగా ఇటువంటివి జరగవు. కానీ రాయలసీమలో మొదటి నుంచి ఆ ఫ్రాక్షన్ విలేజెస్ ఉండటంతో అవి తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వాటి వాసనలు పోలేదు. మనం చూసాం పల్నాడులో ఉన్నటువంటి మాచర్ల గాని, గురిజాల గాని ఇటువంటి నియోజకవర్గాల్లో ఎలక్షన్ ముందల 6 నెలల నుంచే ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అగ్రెసివ్ లీడర్లు ఉన్న దగ్గర కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. జనరల్ గా మాచర్ల బ్రహ్మారెడ్డి వర్సెస్ బ్రహ్మనాయుడు వాళ్ళ మధ్య అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ప్రజలు వచ్చేసారు. కానీ ఇటువంటివి కూడా మనం పరిశీలించాల్సిన అవసరం. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను సార్. మా ప్రతినిధి గుంటూరు నుంచి పవన్ జాయిన్ అవుతున్నారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి ఒకసారి తెలుసుకునే